వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిశ్రుతి అంటే ప్రతిజ్ఞ అనేటువంటి అర్థం. ప్రతిశ్రుతి పాఠ్యభాగ వసంతతిలక ఇది కవిత సంకలనాత్ సంగృహీత. కవి దివి నరసింహ దీక్షిత్. అస్మిన్ పాఠే వివేకానందస్య సందేశం కవినా గీతరూపేణ సమ్యక్ వర్ణితవాన్. గుంటూరు హిందూ కాలేజీలో సంస్కృత విభాగంలో లెక్చరర్గా ఉన్నటువంటి దీక్షిత్, నరసింహ దీక్షిత్ గారి చేత ఈ ప్రతిశ్రుతి అనేటువంటి దాన్ని వివరించబడింది. ఇందులో వివేకానందుని యొక్క సూక్తులు, ఆయన యొక్క అంతరాత్మ గురించి కవి చక్కగా వర్ణించాడు. ఇది వసంత తిలక అనేటువంటి కవితా సంకలనం నుండి తీసుకోబడింది. కథాప్రవేశ. ప్రగతి కొరకు అందరినీ వివేకానందుని మార్గంలోకి తీసుకుపోదాం. విశాలమైనటువంటి భారతావనిలో శాంతి మరియు సత్ప్రవర్తనలతో కూడినటువంటి జీవన వికాస సిద్ధి కొరకు దైవభక్తి, స్వధర్మమునందు ఆసక్తి పెంపొందించడానికి అందరం కలిసి ముందుకు సాగుదాం. అనవసరమైనటువంటి కాలయాపనలతోటి మాని సత్యమనే మాట్లాడదాం. మంచి మనస్సు నడవడిక కలయికతో సత్పురుషులు చూపినటువంటి మార్గాన సమాజ హితానికై సాగుదాం అని కవి వివేకానందుని యొక్క అంతరాత్మ గురించి వివరించాడు. ఇనుము వంటి బలమైనటువంటి కండరాలు, ప్రగాఢమైనటువంటి బుద్ధిని కలిగి ఉందాం. పరాక్రమ ప్రదర్శనలో సింహాలలాగా, మహోద్యమాలలో సూర్యకాంతుల వంటి వివేకపూర్ణులుగా ఉందాం. ఎల్లప్పుడూ పనుల యందు నిమగ్నమై ఉన్న అదృష్టమునే మనం రాసుకుందాం. వివేకపూర్ణాః భవాం అనిత్యం. ధనమునందు చింతన, కీర్తియందు, అధికారమందు గొప్ప కోరిక ఎప్పుడూ కూడా వద్దు. మంచి ప్రవర్తనతో అంటే సచ్చీల స్వభావంతో కార్యాన్ని పూర్తి చేయాలి. సుశీల వృత్యా దుష్కర కార్యం సమాపయామ. మనలోని బలహీన స్వభావాన్ని విడిచి ముందుకు సాగుదాం. పూర్తి శక్తితో శపథపూర్వకమైన బుద్ధితోటే సాగుదాం. సుఖదుఖాలయందు, ఆటపాటలయందు, రోజువారీ జీవనశైలితో మనం నీతితో ధీరుల వలె నడుద్దాం. నిర్మలమైన వాక్కుతో పలికేటువంటి దానిని ఆచరిద్దాం. చరాచర ప్రాణులు హితాన్నే కోరుకుంటూ ఉందాం. చరాచర ప్రాణినాం క్షేమమేవ కాంక్షామః. మేరునగధీరులమై, వివేకవంతులమై, నిబద్ధతతో ముందుకు సాగుదాం. లీరగా విలాసంతో ఎత్తైన పర్వతాలు దాటిన హనుమంతుల్లాగా, సముద్రపు నీటిని పుక్కిటి పట్టిన అగస్త్యుడిలాగా ధైర్యంగా సాగాలి. ఫలితముల యందు మనస్సు ఉంచొద్దు. చూడండి, ఇక్కడ శ్రమ ఏవ జయతే అని చెప్తున్నాడు కవి గారు. నీ శ్రమను నువ్వు చేయి, అంతేగాని ఫలితాన్ని ఊహించొద్దు. శ్రేష్టమైనటువంటి సమూహమునందు వినయంతో ఉండాలి. ప్రపంచహితానికై మన దైవ సర్వస్వము సమర్పించుదాం. స్వకం సర్వ జగద్ధితాయ సమర్పయామా. శుభకరమైన మంచి లక్ష్యమును పొంది నిద్రలోనూ మేల్కొనుటయందు, కలయందు దానిని భావించుకుంటూ అనుకుంటూ మంచి ప్రవర్తనతో ఫలితాన్ని పొందుదాం. సుప్రయత్నేన సిద్ధిం ప్రాప్నుయామా. ప్రగతి కొరకు సాగుదాం. విజేతల కాంతిని వహించుదాం. ప్రగతి కొరకు అందరినీ వివేకానందుని యొక్క మార్గానికే తీసుకుపోదాం. విజేతృ శోభాం వహామ సతతం అని దీక్షిత్ గారు వివేకానందుని యొక్క సూక్తుల యొక్క అంతరార్థాన్ని గురించి చక్కగా వివరించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లాభంతుల రామమూర్తి.